హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో మనం కొబ్బరి అండ్ బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అని కూడా చెప్పొచ్చు. ముందుగా దీనికోసము కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. నాకు 3 కప్పుల కొబ్బరి తురుము అయింది. సో కాబట్టి 1.5 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇంకా కావాలంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లాన్ని తగ్గించుకొని వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే మనం డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకుంటే అవసరం లేదు. నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేస్తున్నాను. తర్వాత కొబ్బరి తురుము వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 కప్ బెల్లం తురుము అండి. బెల్లం తురుమును 1.5 కప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కొబ్బరి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉంటాం కదా. తర్వాత మొత్తం కరిగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కానీ కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 టేబుల్ స్పూన్ మాత్రమే, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎందుకంటే డ్రైగా ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. కొంచెం జ్యూసీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఉండలు కట్టేసుకోవడమే. కొబ్బరి ఉండలు కట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.